2047 నాటికి దేశం $30 ట్రిలియన్ల జీడీపీకి చేరాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. శాసనసభలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటుపై ఆయన మాట్లాడారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలు పరిచే బాధ్యత ఎమ్మెల్యేదన్నారు. దాని అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఇక 2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం 55 లక్షలు సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రధానమంత్రి గారు వికసిత భారత్ పనిచేస్తున్నారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం పనిచేద్దాం. మనం అవునన్నా కాదన్నా ప్రపంచం మొత్తం తెలుగు జాతి అగ్రజాతిగా తయారవుతున్న దిశ, దాని గురించి సందేహమే లేదు నాకు. నెంబర్ 1 కమ్యూనిటీ ఒకప్పుడు జూయిష్, రాబోయే 2047కి తెలుగు జాతి నెంబర్ 1 కమ్యూనిటీగా ప్రపంచంలో తయారవుతుంది. భారతీయులు ముందుంటారు కాబట్టి మన బాధ్యత మనం చేద్దాం. మిమ్మల్ని నమ్ముకుని ఓట్లేసిన మీ ప్రజలకు మీరు, నేను, పవన్ కళ్యాణ్ గారు మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి అనుకున్న లక్ష్యాల్ని సాధించి ప్రజల రుణం తీర్చుకుందాం. ప్రజలు కూడా కోరుతున్నాను అధ్యక్ష, ఓసారి అన్ని ఆలోచిస్తారు. ఏదో ఆ తాత్కాలికంగా వచ్చినటువంటి కొంతమంది చెప్పే మాటలు కూడా విని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు నేను రాజకీయం మాట్లాడడం లేదు, నేను ఎంతోపైన ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఉన్నాను. ఇప్పుడు రాజకీయం మాట్లాడితే రాజకీయం చేశారంటారు కానీ నాకు అనవసరం కూడా. మంచి రాజకీయం, మంచి పరిపాలన, ప్రజలకు మేలు చేస్తే ఆ మేలుని మనం చెప్పగలిగితే శాశ్వతంగా ప్రజలు మనతో ఉంటారని నా విశ్వాసం. మన వాళ్ళు ఈరోజు వేరే దేశాలకు పోతున్నారు, జపాన్కు పోతున్నారు, జర్మనీకి వెళ్తున్నారు, లేదంటే ఇంకా కొన్ని దేశాలకు వెళ్తున్నారు. అవసరమైతే ఆ లాంగ్వేజ్ కూడా ఇక్కడ పెట్టి నేర్చుకుంటే అక్కడ పోయినప్పుడు చాలా ఈజీ అవుతుంది. లైవ్లీహుడ్కి ఎన్ని లాంగ్వేజ్ కావాలని నేర్చుకుంటాం, మాతృభాషను మరిచిపోం. జాతీయ భాష నేర్చుకుంటే హిందీ కూడా ఢిల్లీకి పోయినప్పుడు ఫ్లూయెంట్గా వేరే వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపోని రాజకీయాలు చేయడం కాకుండా ఈరోజు మనందరం ఆలోచించుకొని భాష అనేది ఒక కమ్యూనికేషన్కు ఉపయోగపడేది కాబట్టి ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే అంత మంచిది. ఆ విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. 30వ తారీఖున తెలుగువారి ఉగాది పండుగ రోజున నూతన సంవత్సరాన్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జీరో పావర్టీ, P4 మళ్ళీ ఒక చరిత్ర తిరగరాయిపోతుంది. ఇంతవరకు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు మీరు నడిచే రోడ్లు కానీ, మీరు తిరిగే రోడ్లు కానీ, మీరు వాడే టెలిఫోన్స్ కానీ, విమానాలు కానీ అన్నీ కూడా P3 కింద వచ్చాయి. సంపద సృష్టించాం. బుచ్చిజోరు గారు చెప్పినట్టు ఆదాయం కొంతమంది చేతల్లోకి వెళ్ళింది. చాలామంది జీవన ప్రమాణాలు లేకుండా, సరైన ఆహారం లేకుండా, ఆరోగ్యం లేకుండా అవస్థపడే పరిస్థితి వచ్చారు. సమగ్రంగా అభివృద్ధి చేయడం మన బాధ్యత. అందుకనే జీరో పావర్టీ, P4 ఆర్థిక అసమానతను తగ్గించగలిగి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే దానికంటే రాజకీయం ఇంకోటి లేదు. లేనిపోని రాజకీయాలు చేయడం కాకుండా ఈరోజు మనందరం ఆలోచించుకొని భాష అనేది ఒక కమ్యూనికేషన్కు ఉపయోగపడేది కాబట్టి ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే అంత మంచిది. ఆ విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నెక్స్ట్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. నేను చాలా స్పష్టంగా ఉన్న దీంట్లో మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్. ఈ ప్రభుత్వం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను. ప్రతి ఒక్కటి ఒక పోర్టల్ పెట్టాం. ఎంతమంది ఇండస్ట్రీస్లో వస్తాయి, ఎంతమంది సర్వీస్ సెక్టర్లో వస్తాయి, ఎంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తాయి, ఎంతమందికి అగ్రికల్చర్, అదే మాదిరిగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన స్కిల్లింగ్ కూడా ఏమేం కావాలనో యూనిక్ స్కిల్ పాస్పోర్ట్ ఒకటి మనం అనుకుంటున్నాం. మన స్కిల్స్ని రీఓరియంట్ చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్నీ తెలుసు అని అనుకుంటే అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. ఏది తెలియదని నేర్చుకోవడం మొదలు పెడితే, నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, అనునిత్యం నేను విద్యార్థిని, నేను నేర్చుకొని తద్వారా మెరుగుపరుచుకుంటాను నా యొక్క
ఆలోచనలు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను దిశ. అది కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలవరం టు బనకచర్ల, పోలవరం టు వంశధార, ఇది చేయగలిగితే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంకొక పక్కన భూమిని ఒక జలాశయంగా మార్చుకోవడం, ఎక్కడికక్కడ వర్షం పడితే ఆ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. అందుకనే మాన్సూన్ మీ నియోజకవర్గాల్లో కూడా మీటర్లు పెడుతున్నాం. మీటర్లు పెట్టి మానిటర్ చేస్తాం, పబ్లిసైజ్ చేస్తాం. ఇది చూస్తే ప్రీ మాన్సూన్ -8 మీటర్స్, పోస్ట్ మాన్సూన్ అంటే వర్షాల తర్వాత +3 మీటర్స్. ఆ 3 మీటర్స్ కూడా ఎందుకంటే వాటర్ లాగింగ్ వచ్చి సెలైనిటీ వచ్చి భూములు ఇదే పరిస్థితి వస్తుంది. గోదావరి జిల్లాలో +3 ఉండాలా, రాయలసీమలో 3 ఉంటే ఇంకా సంతోషం. నెక్స్ట్ ఇయర్కి ₹4.80 పెట్టుకున్నాం. నేను మొన్న కూడా మీకు చెప్పాను, ఇది సాధ్యం అవుతుందంటే సోలార్ పెంచాలి, విండ్ పెంచాలి, అదే మాదిరిగా బ్యాటరీ కూడా తీసుకురావాలి, ఇంకో పక్క పంపుడు స్టోరేజ్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేయగలిగితే చాలా వరకు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది. ఇది కూడా చేస్తే నెట్ జీరో ఎమిషన్స్ బై 2047 మన ప్రధానమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి కూడా పనిచేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ ప్రోడక్ట్ పర్ఫెక్షన్, మన బ్రాండెడ్ ఐటమ్స్ కరెక్ట్గా ఉండడం లేదు. ఈరోజు మనందరం కూడా మీ నియోజకవర్గంలో ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీ కావచ్చు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కావచ్చు, ఏదైనా సరే ప్రొడక్షన్ అంతా కూడా పర్ఫెక్షన్ ఉండాలి, ఒక క్వాలిటీ ఉండాలి. దాని మీద కూడా శ్రద్ధ పెడతాం. అదేశ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధన, స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. ఇవి కూడా మీరు నిన్నే పోయి వచ్చాం. చాలామంది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారు. అందరం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఒక స్వచ్ఛాంధ్ర దిశగా వేరియస్ తీసుకున్నా మనం ఆ మెజర్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఏఐ, డేటా, డిజిటల్ సర్వీసెస్, ఫ్యూచర్లో టెక్నాలజీ ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు ముందుకు పోతున్నాం. అందుకనే ఇవన్నీ చేస్తున్నాం. ఈవెన్ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా హెబ్గా ఇక్కడ తయారు చేస్తాం. హెల్త్ రికార్డ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇంటిగ్రేట్ చేసి మన గవర్నమెంట్లోనే కాకుండా దైనందిక జీవితంలో కూడా మనం ఉపయోగించుకోవాలి. చాలా వరకు